హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శారీస్కి కుచ్చులు ఎలా వేసుకోవాలి, దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటనేది డీటెయిల్గా చూద్దాము. ఈ వీడియోలో నేను 2 టైప్స్ ఆఫ్ కుచ్చుల్ని చూపించబోతున్నాను. ముందుగా కుచ్చులు కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ. ఇది వచ్చేసి నీడిలు, ఇది బిగ్ ఐ నీడిలు. దీనికి ఎక్కువ థ్రెడ్స్ మనం ఎక్కిస్తాం కదా, అది పట్టేదానికని చెప్పి ఇలాగా బిగ్ ఐ నీడిల్ అని అడిగి తీసుకోవాలి. ఇది వచ్చి సిజర్, ఇది వచ్చేసి గోల్డ్ థ్రెడ్, నెక్స్ట్ ఇవి వచ్చేసి సిల్వర్ థ్రెడ్స్. సిల్వర్ థ్రెడ్స్లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఇవి 2 సిల్వర్ థ్రెడ్స్ అనమాట. నేను జీవీ కంపెనీ ఇవి తీసుకొచ్చాను. ఇంకా ఇవి వచ్చేసి బీడ్స్. ఇందులో 2 టైప్స్ కలిసి ఒకే ప్యాకింగ్ చేశారు, కోన్స్ లాగా ఉండేవి బీడ్స్ కలిపి. ఇది ఇంకొక టైప్ అనమాట. వీటిలో చాలా రకాలు ఉంటాయి, మనకి కావాల్సినవి మనం తీసుకొచ్చుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి స్మాల్ బీడ్స్. ఇందాక బీడ్స్ చూపించాను కదా, అది ఒక సైజు, ఇది ఒక సైజు అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ప్యాకెట్లో ఉండేవి దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ అనమాట. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. నేను కొంచెం పెద్దవి, ఇవి మరీ చిన్నవి తీసుకొచ్చాను. ఫైనల్గా ఇవైతే బటర్ఫ్లై బీడ్స్. నేను వీటిని తీసుకొచ్చాను. వీటితో ఇప్పుడు కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తాను. ఈ థ్రెడ్ పైన ఉన్న కవర్ని ఇలా ఫోల్డ్ చేసి మనం ఈ థ్రెడ్ లోపల ఇలా ఉంచేసుకున్నట్లయితే మనకి సేమ్ షేడ్ కావాలన్నప్పుడు దొరకదు. ఆ కవర్ చూపించినట్లయితే దాని మీద ఉన్న నెంబర్ని బట్టి మనకి సేమ్ షేడ్ థ్రెడ్ని మళ్ళీ రిపీట్గా కొనుక్కోవచ్చు అనమాట, ఇది అయిపోయినప్పుడు. ఇప్పుడైతే థ్రెడ్ని చుట్టడానికి ప్యాడ్ని కానీ ఇలాగ ఏదైనా బుక్ని కానీ తీసుకోవాలి. నేను డైరీ తీసుకొని దీనికి చుడుతున్నాను. ప్యాడ్ అయినా సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా థ్రెడ్ని చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగా 100 పోగులు మనము దీనికి చుట్టాలి. ఇలాగా ఖచ్చితంగా 100 కన్నా ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ తగ్గకుండా ఉండాలి. ఎందుకంటే మనకి బంచ్ బాగా వస్తుందన్నమాట. 100 లైన్స్ మనం ఇలా చుట్టిన తర్వాత ఇప్పుడు సీజర్ తీసుకొని దీన్ని కట్ చేసేద్దాము. 120 తీసుకోవచ్చు, నేను 100 తీసుకున్నాను. 100 కన్నా తగ్గకుండా ఉంటే మనకి బంచ్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు సీజర్ తోటి ఈ థ్రెడ్స్ని మిడిల్లో కట్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని కట్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు మనం నీడిల్కి ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్కించుకోవాలంటే చాలా దారాలు ఉన్నాయి కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చివర ఎడ్జ్లో కొంచెం మనం ఫెవికాల్ని అంటించేసేస్తే ఈజీగా మనకి సూదికి ఎక్కిపోతాయి అన్నమాట. ఒకవేళ ఫెవికాల్ లేకపోయినా పర్లేదు, ఒక కప్లో వాటర్ తీసుకొని అందులో డిప్ చేసి ఆ వాటర్ని గట్టిగా ప్రెస్ చేసేసి వాటర్ ఒడిసాక మనం థ్రెడ్ని ఎక్కించుకున్నా ఈజీగా ఎక్కుతుందన్నమాట. మనకి బయట మార్కెట్లో ఈ కుచ్చులు వేసేదానికి మినిమం స్టార్టింగ్ తీసుకున్నా కూడా 300కి తక్కువ వేయట్లేదు. ఆ 300 ఏంటంటే పూసలు ఏం లేకుండా వేస్తున్నారు. మనం కొంచెం ఓపిక్గా ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు మన చీరలకు మనం వేసుకున్న బోల్డ్ అంత మనీ సేవ్ అవుతుంది. చాలా ఈజీ. ఇప్పుడు గోల్డ్ థ్రెడ్ తీసుకుందాము. ఈ గోల్డ్ థ్రెడ్ ఒక వరుస నార్మల్ నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇలాగా ఒక వరుస మనం ఎక్కించుకుంటే సరిపోతుంది. దీనికి చివరి వైపు చిన్న నాట్ వేసేసుకుందాము. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఈ గోల్డ్ థ్రెడ్ని పక్కన ఉంచేసుకుందాము. ఇంకొకటి కూడా వేస్తున్నాను, కొంచెం పెద్దగా గట్టిగా ఉంటుందని చెప్పి. దీన్ని పక్కన ఉంచేసుకొని ఫస్ట్ మనం ఇందాక తీసుకున్నాం కదా గ్రీన్ కలర్ థ్రెడ్, దాంతో కుచ్చు వేసేద్దాము. ఈ బటర్ఫ్లైస్వి నేను ఆల్రెడీ వేసున్నాను. వీటికి మిడిల్లో వేయాలన్నమాట. 4 ఫింగర్స్ గ్యాప్ తోటి బటర్ఫ్లైస్ వేసాను. అంటే ఈ గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్కి దీనికి 2 ఫింగర్స్ వస్తుంది. ఫస్ట్ గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్ ఉన్న కుచ్చు, తర్వాత గ్రీన్ కలర్ కుచ్చుకి మధ్యలో 2 ఫింగర్స్ గ్యాప్ అనమాట. బటర్ఫ్లైకి 4 ఫింగర్స్ అనమాట. ఇప్పుడు ఈ సూదిని పైనుంచి గుచ్చి ఇలాగా
చిన్నగా లాగాలి. 2 లేయర్లు వచ్చేయకుండా ఒక లేయర్ వచ్చేలాగా జాగ్రత్తగా పట్టుకొని కిందకి లాగేసేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇలాగొస్తుంది. ఇలా వచ్చాక ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినంత పొడవుతోటి పట్టుకొని ఈక్వల్గా ఇందాక మనం గోల్డ్ థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, దాన్ని సైడ్ నుంచి ఇలాగ గుచ్చి అవతల వైపుకి తీయాలి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ కింద నుంచి ఇలా లోపలికి గుచ్చి లాగితే మనకి నాట్ పడిపోతుంది. కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, వెనకాల నుంచి గోల్డ్ థ్రెడ్ లోపల నుంచి సూది రావాలి. అప్పుడే మనకి ఇక్కడ నాట్ పడిపోతుంది. ఇలా నాట్ వేసిన తర్వాత ఒక 6 వరుసలు ఇలాగ ఈ గోల్డ్ థ్రెడ్ని చుట్టూరా తిప్పి చుట్టుకోవాలి. ఇలాగ 6 వరుసలు ఇలా చుట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక 2-3 నాట్స్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. చివరగా నాట్ ఎలా వేయాలంటే ఇలాగ సూదికి థ్రెడ్ని తిప్పేసి ఇలా లాగేస్తే నాట్ పడిపోతుంది. ఇలాగా 3 టైమ్స్ నాట్స్ వేసుకుంటే ఇంకా స్టాండర్డ్గా ఎటు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గోల్డ్ థ్రెడ్కి పూసలు గుచ్చుదాము. ఈలోగా కింద ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేద్దాము. ఈక్వల్గా పట్టుకొని కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ఇప్పుడు నాట్ వేసి వదిలేము కదా సూది, ఆ సూదికి 2 బీడ్స్ తీసుకుందాము. స్మాల్ సైజ్ కాకుండా మీడియం సైజ్ బీడ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ 2 బీడ్స్ని ఈ కుచ్చు పైన వైపు కుట్టుకున్నట్లయితే లుక్ బాగుంటుందని చెప్పి ఇలా వేసాను. ఈ బీడ్స్ని ఇలాగా దూర్చిన తర్వాత సూది కిందకి లాగేసేయాలి. ఇలాగే 2 సార్లు ఈ గోల్డ్ థ్రెడ్ బీడ్స్లో నుంచి కింద థ్రెడ్లో నుంచి కిందకు వచ్చేలాగా సూదిని మనం దించేస్తే సరిపోతుంది. ఇలాగా 2 సార్లు వేసేటప్పుడు మనకి పక్కనున్నవి అడ్డొచ్చి చిక్కు పడిపోతాయి. కొంచెం చిన్నగా చెక్ చేసుకొని ఆ పక్కనున్న దారాలు ఇందులో పడకుండా అవి అడ్డొచ్చిన చిన్నగా తీసేసుకొని మనం దీన్ని వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సార్లు ఈ బీడ్స్లోనికి తీసిన తర్వాత మనం వెనకాల ఈ గోల్డ్ థ్రెడ్కి ముడేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెనక వైపు సూదికి 2 సార్లు థ్రెడ్ని తిప్పినట్లయితే మనకి ముడి పడిపోతుంది అన్నమాట. ఇలా తిప్పి లాగేస్తే సరిపోతుంది. ఇలా లాగేసిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ థ్రెడ్ని కట్ చేసేసుకుందాం, ఎక్స్ట్రా ఉన్నదాన్ని. ఇక్కడ చూడండి 2 టైప్స్. ఇప్పుడు ఫస్ట్ది గ్రీన్ థ్రెడ్ తోటి ఎలా వేయాలో చూపించాను కదా. ఇప్పుడు బటర్ఫ్లైస్ది కుచ్చు ఎలా వేయాలో చూద్దాము. యాస్టీజ్ ఇందాకట్లాగే నార్మల్ నీడిల్కి గోల్డ్ థ్రెడ్ని ఒక పొర మీద ఇలాగ ఎక్కించుకొని చివరన ముడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ఫ్లైకి 4 ఫింగర్స్ గ్యాప్ ఉంటుంది. బటర్ఫ్లైకి గ్రీన్ థ్రెడ్ వేసాం కదా మధ్యలో, దానికి 2 ఫింగర్స్ అనమాట. అంటే ఒక్కొక్క కుచ్చుకి 2 ఫింగర్స్ గ్యాప్ తోటి. ఇప్పుడు సూదిని 4 ఫింగర్స్ తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర పై నుంచి కిందకి ఇలా లాగాలి. తర్వాత ఫస్ట్ క్లాత్కి మనం 2 సార్లు నాట్ వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చూపించాను కదా, ఇలా ఉంచి సూదిని కనుక లాగినట్లయితే నాట్ పడిపోతుంది. ఇంకొకసారి కూడా సేమ్ యాస్టీజ్గా లాగినట్లయితే గట్టిగా నాట్స్ పడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకోసారి కూడా పైనుంచి సూదిని ఇలాగ కిందకి దించేసి గోల్డ్ థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్లో ఉండాలి. దీని లోపల నుంచి సూదిని బయటికి ఇలాగ తీయాలి. ఇలా తీసి లాగినట్లయితే మనకి ఖచ్చితంగా నాట్ అనేది పడిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం బీడ్ తీసుకుందాం. ఒకటి ఈ సూదికి ఒక బీడ్ని ఎక్కించుకుందాము. ఇది కూడా మీడియం సైజ్ బీడ్ తీసుకున్నాను నేను.
ఇలా బీడ్ని ఎక్కించుకున్న తర్వాత బటర్ఫ్లైని కూడా ఎక్కించేసుకుందాము. ఈ బటర్ఫ్లై కుచ్చులు వేయడానికి మనకి పెద్ద సూదితో అవసరమే ఉండదు, ఊరికి చిన్న సూది ఉంటే సరిపోతుంది. ఈ బటర్ఫ్లైకి తల వైపున ఉన్న హోల్లో నుంచి కిందకి మనం ఈ సూదిని ఇలా దించాలి. ఇది చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బటర్ఫ్లై రివర్స్ వచ్చేస్తుంది కాబట్టి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మనం సూదిని ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ బటర్ఫ్లైలోంచి బీడ్లో నుంచి క్లాత్లోకి గుచ్చి పైకి తీయాలి. క్లాత్లో గుచ్చకపోతే బటర్ఫ్లై ఈ బీడు రెండు కూడా వచ్చేస్తాయి. ఈ రెండిట్లో నుంచి క్లాత్లోకి వెళ్ళి క్లాత్లో నుంచి సూదిని బయటికి తీయాలి. ఇలా బయటికి తీసేటప్పుడు పూర్తిగా లాగకుండా కొంచెం థ్రెడ్ ఉంచి ఈ గోల్డ్ థ్రెడ్ సూదిని పక్కన ఉంచేసుకుందాము. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు పక్కన వేసున్నాం కదా మనం బటర్ఫ్లై కుచ్చు, దానికి ఈక్వల్గా కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని తీసేసుకుందాము. థ్రెడ్ ఎక్కించడం అయితే అన్నిటికీ ఒకేలాగా ఇందాక చూపించాను కదా బుక్కుకి చుట్టేసి, అలాగే కాకపోతే దీనికి నీడిల్ అవసరం ఉండదు. ఇప్పుడు అక్కడ కట్ చేసాం కదా, ఆ థ్రెడ్ని తీసుకొని ఈ గోల్డ్ కలర్ థ్రెడ్లో ఇలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా ఉంచి పట్టుకొని మనం సూదిని పైకి గట్టిగా లాగేస్తే ఇక్కడ టైట్ తగిలి ఆగిపోతుంది అన్నమాట. మనకు కావాల్సిన పొడవు తీసుకొని సూదిని లాగేసేయాలి. ఇప్పుడు మళ్ళీ దీనికి గట్టిగా టైట్గా ముడి వేసేదానికోసం అని చెప్పి సూదిని పైనుంచి మళ్ళీ బీడ్లోంచి బటర్ఫ్లైలో నుంచి బయటికి తీయాలి. ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా కొంచెం చూసుకోండి. ఇలాగా బటర్ఫ్లైలో నుంచి కింద థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ దగ్గరకు వచ్చేలాగా బయటికి తీయాలి సూదిని. ఇలా తీసిన తర్వాత సైడ్ నుంచి ఈ గోల్డ్ థ్రెడ్స్లో నుంచి ఇటు సైడ్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఈ సూదిని గుచ్చాల్సి ఉంటుంది. బిగినర్స్ కనుక అయితే కొంచెం జాగ్రత్తగా చూసినట్లయితే చాలా ఈజీగా మనం మన చీరలకి మనమే వేసేసుకోవచ్చు. బిజినెస్ చేసే వాళ్ళున్నా చేసుకోవచ్చు, కాదనుకుంటే మనమైనా వేసేసుకోవచ్చు. మనకి మొత్తం మెటీరియల్ అయితే 100కి వచ్చేస్తాయి ఒక్కొక్క శారీకి. ఇలాగా రైట్ నుంచి లెఫ్ట్కి గుచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నేను చూపించిన విధంగా లాగినట్లయితే నాట్ పడిపోతుంది. ఇలాగా ఇంకొకసారి మళ్ళీ నాట్ వేసుకుందాము స్టిఫ్గా ఉండేదానికోసం అని చెప్పి. మనకి ఇలాగ బటర్ఫ్లై బీడ్స్ తోటి కుచ్చులు కనుక బయట వేయిస్తే ఖచ్చితంగా 400 దాకా తీసుకుంటారు. మనకి మెటీరియల్ కాస్ట్ అయితే దీనికి ఒక శారీకి వచ్చేసి 100 రూపీస్ దాకా అవుతుంది. కాబట్టి మనం వేసుకోగలిగి కొంచెం నిదానంగా ఆఫ్టర్నూన్ టైంలో అలాగ ఖాళీగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే చాలా ఈజీగా తక్కువ కాస్ట్కి మనకు వచ్చేస్తుంది. ఇలా 2 నాట్స్ వేసిన తర్వాత ఈ థ్రెడ్ని దీని చుట్టూరా ఒక 6 టైమ్స్ తిప్పేసేయాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ చివరగా ఒక 3 నాట్స్ వేసుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇలా చుట్టేసాం కదా, ఫైనల్గా ఇక్కడ 3 సార్లు మళ్ళీ నాట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇలాగా సూదికి దారాన్ని పై వైపు నుంచి ఇలా తిప్పి లాగినట్లయితే మనకి గట్టిగా నాట్ పడిపోతుంది. ఇంకా 2 సార్లు కూడా వేసేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇలా టోటల్గా మనం 3 సార్లు నాట్ వేసుకున్న తర్వాత చివరున్న ఎక్స్ట్రాని మనం కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న గోల్డ్ థ్రెడ్ని కట్ చేసేసి కింద కుచ్చు ఈక్వల్గా పట్టుకొని కింద చివరి కూడా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, టోటల్గా అయితే బటర్ఫ్లై కుచ్చులు మొత్తం ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం శారీ మొత్తంకి నేను వేసిన కుచ్చులు 2 కలర్స్ గ్రీన్ గోల్డ్ 2 చూసారు కదా, ఇలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, శారీ కుచ్చులు 2 టైప్స్ చూపించాను నేను. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు, మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.